హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య పార్ట్ 101. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. 6 నెలల తర్వాత ఒకరోజు సాయంత్రం నవీన్ స్టేషన్ నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి కార్ పార్కింగ్లో ఒక కొత్త మెరిసిపోతున్న కారు కనిపిస్తుంది. నవీన్ ఆశ్చర్యంగా ఆ కారు వైపు చూస్తాడు. అప్పుడే సూర్య కారును అన్లాక్ చేస్తూ నవీన్ను చూసి నవ్వుతాడు. నవీన్ ఆశ్చర్యంగా, సూర్య, ఈ కారు ఎవరిది? చాలా బాగుంది అని కారును టచ్ చేసి చూస్తూ అంటాడు. సూర్య నవ్వుతూ, నేను కొన్నానురా, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అర్జెంటుగా నువ్వు నాతో ఇప్పుడు బయటకు రావాలి. నేను నీకు ఒకటి చూపించాలి అంటాడు సూర్య. సూర్య మాటలకు నవీన్ ఆశ్చర్యంగా, ఏంటిరా అంత ఉత్సాహంగా ఉన్నావు? ఎక్కడికి వెళ్దాం అంటాడు. అదేంటో ఇప్పుడు చెప్పను, నువ్వు నాతో రా ఫస్ట్, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని అంటాడు. సూర్య ఉత్సాహాన్ని చూసిన నవీన్ ఏం మాట్లాడకుండా సరే అని చెప్పి ఇద్దరూ కారులో బయలుదేరుతారు. అలా ప్రయాణం చేస్తూనే, కారు మాత్రం సూపర్ ఉందిరా అంటాడు నవీన్. థ్యాంక్ యూరా, నా బిజినెస్కి సంబంధించి నాకు కారు చాలా అవసరం నవీన్, అందుకే తీసుకున్నాను అంటాడు సూర్య కారు డ్రైవింగ్ సీట్లో కూర్చుని డ్రైవింగ్ చేస్తూ. సూర్య కారును విశాఖపట్నంలోని ఒక కొత్త అపార్ట్మెంట్ ముందు ఆపుతాడు. ఆ అపార్ట్మెంట్ చాలా కొత్తదిగా అందంగా ఉంటుంది. అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్లోకి వెళ్తారు ఇద్దరు. లోపల ఇంకా ఎవరూ ఉండరు. నవీన్ ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చి చూస్తూ ఉంటాడు. సూర్య నవ్వుతూ, చూడరా నవీన్, ఫ్లాట్ ఎలా ఉంది అని అంటాడు. నవీన్ ఫ్లాట్ను చూస్తూ, చాలా బాగుందిరా అని నవీన్ ఫ్లాట్ అంతా తిరిగి చూస్తాడు. కిటికీ నుండి సాయంత్రం వేళ విశాఖపట్నం నగరం బీచ్ అందాలు కనిపిస్తాయి. విండోస్ నుంచి వచ్చే గాలి ఒక రకమైన ప్రశాంతత, చల్లదనంతో ఉంటాయి. నవీన్ ఆనందంగా, ఒరే సూర్య, ఈ ఫ్లాట్ చాలా బాగుందిరా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అంటాడు. సూర్య నవ్వి, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటాడు. ఆ, ఏంటో చెప్పరా అంటాడు నవీన్. నేను ఈ ఫ్లాట్ను కొనబోతున్నానురా అంటాడు సూర్య. ఏంటిరా, నిజమా? నువ్వు కొంటున్నావా అని ఆశ్చర్యంగా అడుగుతాడు నవీన్. అవునురా, నాకు ఒక హౌస్ అవసరం. ఎంతకాలమని నీ దగ్గర ఉండాలి చెప్పు? ఎంత ఫ్రెండ్ అయినా ఏదో రోజు తప్పదు కదరా, అందుకేరా ఇలా చేశాను అంటాడు సూర్య. అదేంటిరా అలా మాట్లాడుతావు? నేను కూడా ఎలాగూ ఒక్కడినేగా ఉంటున్నాను. నువ్వు నా దగ్గర ఉంటే ఈ 6 నెలలు చాలా హ్యాపీగా గడిచిపోతాయి. అయినా నీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది సూర్య అంటాడు నవీన్ కొంచెం కోపంగా. అలా ఏం కాదు నవీన్, అయినా నేను ఇక్కడేగా ఉంటాను, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మీట్ అవ్వచ్చు అంటాడు సూర్య నవీన్ మాటలకు నచ్చజెపుతున్నట్లుగా. సూర్య మాటలకు నవీన్, ఎనీవే కంగ్రాట్స్ రా, నాకు చాలా హ్యాపీగా ఉంది హౌస్ తీసుకున్నందుకు. కానీ నేను లేకుండా నువ్వు ఒంటరిగా ఉంటాను అంటున్నావు అయితే అని సూటిగా అడుగుతాడు నవీన్. అలాంటిదేం లేదు నవీన్, నీలాంటి ఫ్రెండ్ ఉంటే నాకు ఇంకేం ఒంటరితనం చెప్పు అంటాడు సూర్య. నవీన్ అవును అన్నట్టుగా తల ఊపి సూర్యను కౌగిలించుకుంటాడు. వారిద్దరి మధ్య స్నేహం మరింత బలంగా మారుతుంది. కొన్ని రోజుల తరువాత కోర్టు హాలులో నిశ్శబ్దం అలుముకుని ఉంటుంది. గడియారం టిక్ టిక్ మంటూ కొట్టుకుంటున్న శబ్దం మాత్రమే వినిపిస్తుంది. చందు, నవీన్, లాయర్ అనుపమ ఒకవైపు, సూర్య, అతని తల్లిదండ్రులు, వాళ్ల తరఫున లాయర్ మరొక వైపు కూర్చుని ఉంటారు. అందరిలోనూ ఉత్కంఠత, ఉద్వేగం కనిపిస్తాయి. ఇంతలో జడ్జి వచ్చి తన కుర్చీలో కూర్చుని ఫైల్ చూసుకుంటూ గంభీరంగా ఉంటారు. కోర్టు హాలులో కూర్చున్న అందరి కళ్ళు జడ్జి వైపే ఉంటాయి. జడ్జి గట్టిగా, స్పష్టంగా ఇరు పక్షాల వాదనలు
సాక్ష్యాధారాలు మరియు గత 6 నెలలుగా జరిగిన విచారణ ఆధారంగా ఈ కేసులో తీర్పును ప్రకటిస్తున్నాం. సూర్య మరియు చంద్రికల మధ్య వివాహం మానసిక వేధింపుల కారణంగా విచ్ఛిన్నం అయ్యింది. ఇద్దరూ కలిసి ఉండటం అసాధ్యమని ఈ కోర్టు భావిస్తుంది. ఆ మాట వినగానే సూర్య మరియు జయ ముఖాలు నల్లబడతాయి. వారి కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. చందు తన ఊపిరిని బిగబట్టి కూర్చుంటుంది. ఆమె భుజాలపై ఉన్న బరువు ఒక్కసారిగా దిగిపోయినట్లుగా అనిపిస్తుంది. నవీన్ చందుని చూసి ధైర్యం చెబుతాడు. జడ్జి మరింత బిగ్గరగా, అందువల్ల ఈ కోర్టు చంద్రిక మరియు సూర్యాలకు విడాకులు మంజూరు చేస్తుంది. ఈ రోజు నుండి ఇద్దరు భార్యాభర్తలు కారు మరియు వారి మధ్య ఎటువంటి సంబంధం ఉండదు అని ప్రకటిస్తారు. ఆ మాటలు సూర్యకి పిడుగుల్లా తగులుతాయి. అతని నోట మాట రాదు. అతని ప్రక్కనే కూర్చున్న జయ కోపంతో రగిలిపోతుంది. కానీ చందు ముఖంలో ఒక పెద్ద రిలీఫ్ కనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. ఇన్నేళ్ల మానసిక వేదనకు ముగింపు పడినట్లుగా ఆమెకు అనిపిస్తుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.